నమస్కారం. ఉగాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తెలుగువారి తొలి పండుగ ఉగాది. సంవత్సరాదిన షడ్రుచుల ఉగాది పచ్చడి తినాల్సిందే, పంచాంగ శ్రవణం వినాల్సిందే. అసలు ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలి? శుభాశుభ ఫలితాలేంటి? ఏ రాశి వారిపై ఏలినాటి శని ప్రభావం ఉంటుంది? షష్టగ్రహ కూటమి అంటే ఏంటి? ఇప్పుడు ఈ విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు నాగరాజు గారు, అలాగే అయ్యప్ప శ్రీకృష్ణ సూది గారు. నమస్కారం గురువు గారు. మీ ఇద్దరు కూడా ఉగాది శుభాకాంక్షలు. మీకు వీక్షకులందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. యాక్చువల్ గా ఏ రాశుల వరకు ఎలా ఉంటుంది ఇండివిజువల్ గా 10 టీవీ వేదికగా చాలా సార్లు మేము చెప్పడం జరిగింది. ఏలినాటి శని ప్రభావం గురించి మాత్రం తెలుసుకుందాము. ఏ రాశుల వారిపైన ఎక్కువగా ఉంటుంది అనేది ముందు మీరు చెప్పండి నాగరాజు. అందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈ యొక్క 10 టీవీ ప్రేక్షకులతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఇక్కడ 7.5 సంవత్సరం శని అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. 7.5 సంవత్సరం వామ్మ అని అంటే జాతకంలో చెప్పేటప్పుడు శనిని కర్మకారకుడుగా చెప్తాం. కర్మకారకుడు అంటే కర్మ అంటే పని, అంతేగాని నా కర్మ అనుకోవడం కాదు. కర్మ అంటే వర్క్ అన్నమాట. శని మనలో ఉన్నటువంటి పని చేసే శక్తికి అధిపతి. ఆయన పనిచేసే శక్తికి అధిపతి ఉన్నప్పుడు పనే ఇస్తాడు. ఆ పని ఇచ్చేటప్పుడు ఆ పనిని మనం ధర్మబద్ధంగా కానీ చేసుకుంటూ పోతే ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఆ యొక్క 7.5 సంవత్సరం శని ఎవరిని ఏమీ చేయదు. అలాగే పుట్టినప్పుడు జన్మజాతకాల్లో శని స్వస్థానాల్లోనూ ఉచ్చస్థానాల్లోనూ మిత్రరాశుల్లో మిత్ర నక్షత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు గోచారంలో ఎలా ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. అయితే 7.5 సంవత్సరం శని ఇప్పుడు కుంభరాశికి ఉంది, అలాగే మీనరాశికి ఉంది, అలాగే మొదలవుతుంది మేషరాశికి. ఇందులో జన్మలో ఉన్నటువంటి మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా అందులో షష్టగ్రహ కూటమి ఈ రోజున ఉన్నది. రేపు తర్వాత వెళ్ళిపోతుంది, ఎందుకంటే చంద్రుడు బయటకు వచ్చేస్తాడు కాబట్టి. తర్వాత ఏప్రిల్ 15కి రవి బయటకు వచ్చేస్తాడు. సో షష్టగ్రహ కూటమి ముఖ్యంగా మీనరాశిలో ఉండటం వల్ల ఈ మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి సింహరాశికి అష్టమ రాశి అవుతుంది, కుంభరాశికి 2వ ఇల్లు అవుతుంది, మేషరాశికి 1000 రాశి అవుతుంది, మిథున రాశికి 10వ ఇల్లు అవుతుంది. మనం పని చేయింది కర్మ అని ఇందాకే చెప్పాను. శని కర్మకారకుడు. మిథున రాశికి కర్మకారకుడు కర్మస్థానంలో ఉన్నాడు. కర్మకారకుడు అయినటువంటి గురువు 1000లో ఉన్నాడు ప్రజెంట్. అంటే ఆయన మళ్ళీ మే 18 వరకు అక్కడి నుంచి కదలడు కాబట్టి, అంటే ఈ ఉగాదిలో వస్తుంది కాబట్టి వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే టైం మేనేజ్మెంట్ చేసుకొని కరెక్ట్గా వర్క్ చేసుకోగలిగితే ధర్మబద్ధంగా శని ఏమి చేయడం. ఎందుకంటే యమధర్మరాజు గారి అన్నగారు కాబట్టి మన పురాణాల ప్రకారం శని కర్మనిచ్చేవాడు. కర్మ ధర్మబద్ధంగా చేసుకునేటువంటి అందరికీ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ధర్మాన్ని తప్పి ఈ రోజున ఉన్నటువంటి అందరికీ ఈజీ మనీ కావాలి. ఎందుకంటే రాహుతో చేరి ఉండటం వల్ల ఆశలు ఎక్కువ అవుతాయి. ఈ ఆశలు ఎక్కువ అవటం, అందులో శుక్రుడితో ఉండటం, బుధుడితో ఉండటం, రవితో ఉండటం, వీళ్ళందరికీ కోరికలు ఎక్కువైపోతాయి. ఇంకా 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 అని ఇలా ఆలోచించే వాళ్ళందరికీ కూడా వాత పెట్టేస్తాడు. అందులో ఎటువంటి సందేహం ఉండదు. కాబట్టి అందుకే నేను చెప్తాను, ఎవరికైనా సరే హనుమంతుడు కార్యాన్ని సాధించడంలో గొప్పవాడైతే శని పని ధర్మబద్ధంగా చేస్తే ఊరుకుంటాడు, కానీ ధర్మం తప్పితే మాత్రం ఊరుకోడు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ధర్మంగా ఉన్న వాళ్ళకి కష్టాలు వస్తాయి. ఎందుకంటే ఇది కలియుగం. కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు కాలభైరవుడిని లేదా హనుమంతుడిని మీరు ఆరాధన చేసుకున్నట్లయితే మీకు ఉపశాంతి లభిస్తుంది. అంటే మీకు ఉన్నటువంటి కష్టంలో నుంచి బయటికి రావడానికి దారి కనపడుతుంది. అంతే తప్ప నా ఇష్టం వచ్చేటట్టు నేను చేస్తాను, నేను పూజలు చేస్తాను, పునస్కారాలు చేస్తాను, నన్ను భగవంతుడు కాపాడుతాడు అంటే ధర్మం తప్పిన ఎవరిని భగవంతుడు కాపాడతాడు. కాబట్టి విశ్వావసు సంవత్సరం అన్నది శ్రీ విశ్వావసు అంటే అన్ని సమృద్ధిగా ఉంటాయి. అంటే కష్టం సమృద్ధిగా ఉంటుంది. మాట్లాడదాం నెక్స్ట్. విశ్వావసు సంవత్సరంలో శుభ ఫలితాలు ఎలా ఉంటాయి? విశ్వావసు నామ సంవత్సరం రాజు రవి అయ్యాడు. అలా కాకుండా ఆయన సైన్యాధిపత్యం కూడా తీసుకున్నాడు. అర్ఘ్యాధిపత్యము అలానే వచ్చేసి మేఘాధిపత్యం కూడా తీసుకున్నాడు. దీనివల్ల ఏంటంటే ఒక వ్యక్తి దగ్గరే అన్ని అధికారాలు చేరితే ఎలా అయితే నిరంకుశత్వం ప్రబలుతుంది, రాజు నిరంకుశుడు అవుతాడు. నేను చెప్పిందే చట్టం, నేను చెప్పిందే న్యాయం అన్నట్లుగా మారేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల ప్రజల్లో కొన్ని చోట్ల తిరుగుబాట్లు వస్తాయి, అండ్ కొన్ని చోట్ల ప్రభుత్వాలు కూలిపోతాయి, కొన్ని చోట్ల వచ్చేసి తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధాలు ఏర్పడతాయి, యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. ఇవాళ భారతదేశం చుట్టుపక్కల ఏ దేశం చూసినా అలాంటి వాతావరణంలోనే ఉంది. అలానే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కూడా యూరోప్ లాంటి దేశాల ఖండంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ
నిన్న జరిగినటువంటి గ్రహణ ప్రభావం వల్ల కూడా 6 నెలల కాలం పాటు గ్రహణ గండకాలం అంట. ఈ గండకాలం ఏదైతే అట్లాంటిక్ ఓషన్కి అటుపక్కన ఇటుపక్కన ఉన్నటువంటి దేశాలు, ఉత్తర అమెరికా కానివ్వండి, దక్షిణ అమెరికా ఖండం కానివ్వండి, ఆఫ్రికా ఖండం కానివ్వండి, ఐరోపా ఖండం కానివ్వండి, ఈ 4 ఖండాలు విపరీతమైనటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నాయి. దానివల్ల విపరీతమైన జననష్టం, జల ప్రళయాలు, జలాల వల్ల వచ్చేసేసి ఇప్పుడు ఆయన ఇందాకన్నారు అన్ని సమృద్ధిగా ఉంటాయి. నీరు సమృద్ధి, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి, ఆయనకు అనుగ్రహం కలిగింది మేఘాధిపత్యం వల్ల, ఒకే తోట విపరీతంగా వాన కురుస్తుంది, వరదలు వస్తాయి, పొంగి పొర్లుతుంది, అయినా ఆగదు. అప్పుడు పరిస్థితి ఏంటి? అలానే నీళ్ళ నుంచి అగ్ని పుడితే ఎలా ఉంటుంది, బడబాగ్ని అంటాం. అలాంటి పరిస్థితులు. తర్వాత వచ్చేసేసి ఇవాళ మీరు గమనించినట్లయితే మోదుగు చెట్టు కాలం చెబుతుందని చెప్తాం. మొదలు పూస్తే సంవత్సరం మొదలు బాగుంటుంది అంటాం, చివర్లు పూస్తే చివరి బాగుంటుంది అంటాం. ఇవాళ ఒకే చెట్టుకి సగం పూసింది, సగం పూయలేదు. అలానే ఇవాళ వేప చెట్లు చూడండి, ఇవాళ ఉగాది నాడు అందరికీ వేప అవసరం కదా. వేప చెట్లు గత సంవత్సరం 19 సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పోతే చాలా తక్కువ ఉంది. నిజం చెప్పాలంటే 30% కంటే తక్కువ ఉంది ఈ సంవత్సరం పూత వేప చెట్లకి. ఇదేంటంటే పంటలు ఉంటాయి కానివ్వండి, సమృద్ధిగా ఉండవు. ఒకే పొలంలో సగం పండుతుంది, సగం పండదు. ఇలాంటి విపరీతాలను ఈ సంవత్సరం ఎన్నో చూపెట్టబోతుంది విశ్వావసునామ సంవత్సరం. అయితే గత సంవత్సరం కంటే కొంచెం మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఎలా అంటే గత సంవత్సరం కంటే చాలా బాగుంటుంది. ఎందుకు అంటే అండి, రాజు రవి అయినప్పుడు స్వార్థపూరితమైన గ్రహానికి ఆధిపత్యం వచ్చినప్పుడు స్వార్థం ప్రబలుతుంది. ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేసే రవి, ఎందుకంటే ఆయన మిగతా ప్రపంచం ఎటుపైన ఆయన నియమం ప్రకారం ఆయన పరిపాలన ఉంటుంది. పొద్దున్నే ఉదయాన్నే 6 గంటలకు వస్తాడు, మళ్ళీ 6 గంటలకు అస్తమిస్తాడు సాయంకాలం. 10 నిమిషాలు అటో ఇటో మారుతుంది కానీ ఆయన నియమం ప్రకారం ఏ రోజు తప్పుడు. ఒకరోజు సూర్యుడు రాకపోతే మన పరిస్థితి ఏంటి? కాబట్టి పరిపాలన అనేది క్రమబద్ధీకమైనటువంటి పరిపాలనకు దారి తీసేటువంటి పరిణామాలు ఏర్పడతాయి. అంతేకాకుండా కొత్త పరిపాలనా వ్యవస్థ ఏర్పడుతుంది. కాలజ్ఞానం ప్రకారం సాంద్ర సింధు అనేటువంటి వేద ప్రకారం పరిపాలన సాగుతుంది. ఎందుకంటే వేదవ్యాసుడు వేదాన్ని 4 భాగాలు కాకుండా 5 భాగాలు అయితే 5వ భాగాన్ని కొంత లుప్తం చేశాడు, దాచిపెట్టాడు. ఎందుకంటే ఆ కాలానికి తగింది కాదు, తగిన కాలం వచ్చినప్పుడు దానికి సంబంధించిన భాగం 5వ వేదంగా అది అవతరిస్తుందని చెప్పేసి దాని పేరు సాంద్ర సింధు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఆ సాంద్ర సింధు అనేటువంటి దాని ప్రకారం ఒక పరిపాలన వ్యవస్థ. వాళ్ళైతే ప్రజాస్వామ్యం, రాజరికం ఎలా అనుకుంటున్నామో అలానే పరిపాలనా వ్యవస్థకు విశ్వావసు నామ సంవత్సరం నాంది పలుకుతుందని కాలజ్ఞానంలో సౌజన్య పత్రికల్లో ఉంది. కాబట్టి అంత విశేషమైన దానికి మార్పు ఈ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఓకే, నాగరాజు గారు చెప్పండి. అంటే ఇప్పుడు తన మాటలు వింటే, ఆ గురువు గారి మాటలు వింటే ఏమనిపిస్తుంది అంటే పొలిటికల్ గా చాలా ఎఫెక్ట్ ఉంటుంది అని అనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఆ తర్వాత దేశం పైన రాజకీయంగా ఎలాంటి మార్పులు చూడొచ్చు? ఇక్కడ వచ్చేసమ్మా మీకు అదే చెప్పాను, శని రాజ్యాధికారం ఇవ్వటంలో గొప్పవాడు. అందుకే చెప్పాను కర్మ ఇస్తాడని చెప్పాను కదా, అది రాజ్యాధికారం కూడా కర్మ అనమాట. రాజ్యాధికారం ఎందుకంటే రవి యొక్క పుత్రుడు ఆయన. ఇప్పుడు వారు చెప్పారు రవి ఈ సంవత్సరానికి రాజుగా ఉన్నారు. అలాగా రాజు పుత్రుడు ఆయన. ఎవరు? రవి యొక్క పుత్రుడు శని. ఆ శని రాజ్యాధికారం ఇవ్వటంలో కూడా చాలా గొప్పవాడు. ఆ రాజ్యాధికారాన్ని తీసుకోవటంలోతో పాటుగా దాన్ని కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు అదికే చెప్పాను, రాహు అనేటువంటిది వచ్చేసి అంటే మనం జనరల్గా ఏం చెప్తామంటే ఆయన్ని బలి యొక్క సైన్యాధిపతి అని చెప్తాం. ఆయనకి ఒక రాక్షసుడి యొక్క తలగా చెప్తారనమాట. అంటే మనకున్నటువంటి మోహిని అవతారంలో మన అమృత కలశానికి సంబంధించిన దాంట్లో ఆయన తల కిందన్న బాడీని కేతువుగా, తలని మాత్రం మనం రాహుగా చెప్తాం. రాహుకి ఆశ ఎక్కువ అని చెప్తారు. ఈ ఆశ కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో మనందరికీ తెలుసు. రాజ్యాధికారం కలిగినటువంటి వ్యక్తి ఆశగా కానీ ఉండి దాన్ని అత్యాశకనికి పోయినట్లయితే అది ఎవరైనా సరే ఇబ్బంది పడతారు. మీకు అందుకే చెప్పాను, లాస్ట్ టైం మనం అనుకున్నాం ఇదే స్టూడియోలో, ఈ 7 గ్రహాలు ఒకే లైన్ మీదకి వచ్చున్నాయి. ఆగస్టులో మళ్ళీ 6 గ్రహాలు ఒకే లైన్ మీదకి వస్తాయి సరళ రేఖ మీదకి. ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బందులు జరుగుతాయని నేనే చెప్పాను. అలాగే అమెరికా సంబంధించినటువంటి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాల్లో అమెరికా అనేది అంటే డాలర్ అనేది ఈ రోజున ప్రపంచాన్ని రూల్ చేస్తుంది. కాబట్టి దాన్ని పరిపాలించేటువంటి వ్యక్తి ఎవరైతే ట్రంప్ ఉన్నారో ఆయన ఒక కంపెనీ పెట్టుబడిదారుడి చేతిలో ఉంటాడు. ఎందుకంటే ఈయన కూడా వ్యాపారస్తుడు కాబట్టి అది ఆయన గెలవక ముందే చెప్పుకున్నాం అది. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ప్రపంచంలో చాలా రకాలుగా ఇబ్బంది పడతాయి. మొన్న గ్రహణం వచ్చింది ఉత్తర దక్షిణ అమెరికాలతో పాటుగా ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక పక్క భాగంలో, అలాగే యూరోప్లో, రష్యాలో కొంత భాగం మీదుగా ఈ గ్రహణం జరిగింది. అయితే ఈ గ్రహణంతో కూడుకున్నటువంటి షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఆ షష్టగ్రహ కూటమిలోనే ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం వచ్చింది. అలాగే కాలసర్పయోగంలో
ఈ యొక్క గ్రహాలన్నీ ఉన్నాయి. భారతదేశానికి ముఖ్యంగా మనకు స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు కాలసర్పయోగంలోనే స్వతంత్రం వచ్చింది. 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం కిందే ఉంది తప్ప అభివృద్ధి చెందిన దేశంగా లేదు. అలాగా ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే అభివృద్ధి చెందుతూనే ఉంటాం కానీ అభివృద్ధి చెందాం అన్నమాట. అన్ని సమృద్ధిగా ఉంటాయి కానీ అంటే అది గొడవైన సమృద్ధిగా ఉంటుంది, శాంతమైన సమృద్ధిగా ఉంటుంది, పంట సమృద్ధిగా ఉంటుంది, అలా కరువు సమృద్ధిగా ఉంటుంది, ప్రతిదీ సమృద్ధిగా ఉంటుంది. అంటే నీకు అన్నీ ఉంటాయి కానీ ఏమీ ఉండవు. అలాంటి స్థితిని కల్పిస్తుంది. అలాంటి స్థితి కలుగుతుందని తెలిసినప్పుడు దాన్ని జాగ్రత్త చేసుకోవటం ముఖ్యం అన్నమాట. అంటే ఈ ఉద్యోగంలో మనకు ఉన్నతి వస్తుంది అనే ఆశ అంటే మనకి ఒక చూచాఛాయగా తెలిసినప్పుడు దాన్ని గౌరవంగా తీసుకోవాలి తప్ప నాకు వస్తుంది కదా అని చెప్పి మనం ముందుగానే ఇదిపోయాం అనుకోండి ఆ ఉద్యోగాన్ని కట్ చేస్తారు. అలాగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క షష్టగ్రహ కూటమితో కూడుకున్నటువంటి ఈ విశ్వావసునామ సంవత్సరం, కాల సర్పదోషంలో ఉన్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా నేనేం చెప్తానంటే ధర్మబద్ధంగా ఉండేదానికి ట్రై చేయండి. రాజకీయ నాయకులైనా చక్కటి పరిష్కారం తప్ప ఇంక ఈ ప్రపంచంలో ఇంకేది కాపాడు. ఓకే, సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు తెలుసుకునే ముందు జాతకాలు ఎలా ఉంటాయి, ఏ జాతకాలు ఉన్న వాళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు? సినీ రంగానికి మంచి కాలం అని చెప్పచ్చు ఈ సంవత్సరం. గురుడు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నాడు. ఈ వృషభ రాశి స్వాతి నక్షత్రం సినిమా రంగానికి, స్వాతి నక్షత్రానికి అష్టమ రాశి తులారాశికి. అందువల్ల ఏంటంటే గత సంవత్సరం మీరు గమనించినట్టయితే సినిమా రంగంలో చాలా గందరగోళాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు కూడా సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళకి సరైన గుర్తింపు ఇవ్వకుండా ఇచ్చేటువంటి నంది అవార్డు లాంటి కార్యక్రమాలు కూడా నిలిపేసినాయి కొన్ని సంవత్సరాలు బట్టి. కానీ ఈ సంవత్సరం జరిగే మార్పుల వల్ల గురుడు మిథునంలోకి ఎప్పుడైతే వెళ్తాడో, మిథునంలో గురుడు వెళ్ళిన దగ్గర నుంచి కూడా సినిమా రంగానికి మంచి మహర్దశ పడుతుందని చెప్పచ్చు. అంతకు పూర్వం సంవత్సరాల్లో కనుక ఏ విధంగా అయితే గురుడు మేషంలో ఉన్నప్పుడు సినిమా రంగానికి కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయికి చేరుకున్నాయి, ఆస్కార్ వచ్చింది, ఇంకేవో వచ్చినాయి, ఈ రకమైన స్థితి చూసాం. అదంతా అంటే ప్రపంచ సినిమా రంగంలో తెలుగు సినిమా రంగానికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. మళ్ళీ అలాంటి సంవత్సరం 2000 ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం అని చెప్పచ్చు. 2025 మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి ఉన్నటువంటి విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో గురుడు మే 14వ తారీఖు మిథునంలోకి వెళ్తాడు. అక్కడి నుంచి కర్కాటకానికి వెళ్తాడు. అంటే అది అక్టోబర్ ఆ టైంలో వెళ్తాడు. ఏదైనా కూడా భాగ్య రాజ్యాల్లో సంచారం చేస్తున్నాడు. అలా కాకుండా ఇంకొకటి ఉంది ఈ సంవత్సరం గురుడు యొక్క విశేషం. ఒక ఉగాది నుంచి ఉగాది వరకు గురుడు రాశిత్రయంగా నడుస్తున్నాడు. సహజంగా గురుడు ఒక సంవత్సరం ఒక రాశిలో ఉంటాడు. సంవత్సరం మధ్యమంలో మారితే ఆ రాశి ఈ రాశి కలిపి 2 రాశులు అవుతాయి. కానీ ఇప్పటి నుంచి వృషభాదిగా రాబోయేటువంటి 10 సంవత్సరాలు కూడా, వృషభంలో గురుడు ఉంది 10 సంవత్సరాలు కూడా రాశిత్రయంగా గురుడు సంచారం నడుస్తుంది. ఈ విధంగా నడిచినప్పుడు గురుడు యొక్క సంచారం, గురుడు ఒక రకంగా సంవత్సరం ఉండాల్సిన గ్రహం ఒక సంవత్సరంలో 3 రాశుల్లో ఉన్నప్పుడు 3 రకాలైనటువంటి విభిన్న పరిస్థితులు ప్రభావితం చేస్తాడు. తద్వారా విద్యారంగం ఒకటి చాలా దారుణంగా ప్రభావితం అవుతుంది. ఏ విద్య ఏ విధంగా నడుస్తుంది ప్రభుత్వంలో మీరు గమనించినట్టయితే అగ్రరాజ్యం నుంచి తీసుకుందాం. ప్రభుత్వం విద్య సంబంధించినటువంటి బాధ నాకు లాభం లేదు కాబట్టి ప్రభుత్వం వదిలేస్తుందని ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. భారతదేశంలో ఈ సంవత్సరం నుంచి వచ్చిన నూతన విద్యా విధానం ప్రవేశపెడుతున్నాం, ప్రపంచవ్యాప్తంగా మన విద్యా విధానానికి తగ్గట్టుగా ఉండేటువంటి మార్పులు చేస్తున్నామని చెప్పి అన్నారు. సెమిస్టర్ సిస్టమ్ వచ్చింది. అలానే ఆంధ్రప్రదేశ్లో గమనిస్తే మీరు ఫస్ట్ ఇంటర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ తీసేసేసి సెకండ్ ఇంటర్ అయిన తర్వాత +2లోనే మనం ఎగ్జామ్స్ పెడదాం అనేటువంటిది ఒక ఆలోచన చేస్తున్నామని చెప్పన్నారు. ఇవన్నీ విద్యారంగంలోకి సంబంధించినటువంటి కొన్ని విపరీత పరిణామాలకు కారణమవుతున్నాయి. కారణం ఏంటంటే అండి, ఒకప్పుడు భారతదేశం ప్రపంచంలో ఎక్కడున్న వాడైనా చదువు కోసం కూడా వచ్చేవాడు. ఇవాళ ప్రపంచంలో ఏ మూలకైనా భారతీయులు వెళ్తున్నారు చదువుకోవడానికి. ఎందుకంటే ప్రభుత్వం బాధ్యతను వదిలేసింది. తద్వారా ఏంటంటే చదువు అనే దాంట్లో కొనడం కోసం వెళ్తున్నారు, చదువుకోవడం కోసం వెళ్తున్నారు. చదువును కొంటున్నారు, పెద్ద యూనివర్సిటీలో సీటు కావాలని చెప్పేసి కొని చదువుతున్నారు. అలానే వచ్చి చదువుకోవడం మామూలుగా మెరిట్తో ఉన్నోళ్ళు. తద్వారా ఏంటంటే చదువులో ఉన్నటువంటి విపరీతమైన పరిణామాలు ఏర్పడుతున్నాయి. అలానే గురుడు కుటుంబకారకుడు, కుటుంబ వ్యవస్థ కొంత ఇబ్బంది పడుతున్నది. అలానే వచ్చేసి గురుడు వచ్చేసి ధనకారకుడు, ధనపరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైన సమస్యలు కుటుంబాలను వేధిస్తున్నాయి. అలానే వచ్చేసేసి గురుడు సంతానకారకుడు. వాళ్ళ సంతానం కలగడం కోసం ఎన్ని IVF సెంటర్లు ఏర్పడ్డాయండి. అంటే సహజ పద్ధతిలో సంతాన విధానాల్లో చాలా పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినాయి. ఇది ఏమవుతుందంటే అండి, ఏదైతే సహజ సిద్ధంగా జరిగేటువంటి ప్రక్రియలు కొన్ని అస్తవ్యస్తమైనటువంటి మార్గంలోకి వెళ్తున్నాయి. తద్వారా వచ్చేసి కొన్ని రంగాల్లో భారతీయం కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ కొన్ని పరిస్థితులు దిగజారుతున్నాయని చెప్పచ్చు ఈ సంవత్సరంలో జరిగేటువంటి ఫలితాల్లో.
అలానే సినిమా రంగానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంతమంది కొత్త వ్యక్తులు నూతన ప్రభ ప్రారంభం అవడానికి నాంది అవుతుందని చెప్పొచ్చు. కొత్తదైనటువంటి విధానాలు కానివ్వండి, కొత్తదైనటువంటి నిర్మాణ శైలులు కానివ్వండి, కొత్తదైనటువంటి కథానాయకులు కానివ్వండి, ఇలా పుట్టుకొచ్చేటువంటి అవకాశం విశ్వావసునామ సంవత్సరంలో ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు ఇక్కడ శని మీనరాశిలో ప్రవేశించారు. గతంలో మీనరాశిలోకి శని వచ్చినప్పుడు 95లో వచ్చాడు. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రామారావు గారిని ఒకసారిగా వచ్చే చంద్రబాబు నేతృత్వంలో తిరుగుబాటు వచ్చి ఆయన పదవీచ్యుతం చేసి చంద్రబాబు అధికారం చేపట్టాడు. అలాంటి మార్పులు ప్రపంచవ్యాప్తంగా కొన్ని జరుగుతాయి. కొంతమంది వ్యక్తుల ప్రమేయం కానివ్వండి, కొన్ని శక్తుల ప్రమేయం కానివ్వండి, ఆకస్మిక సంఘటనల వల్ల కానివ్వండి, అగ్రరాజ్యాన్ని లేటువంటి అంటే ట్రంప్ కావచ్చు, పుతిన్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా పెద్ద దేశానికి సంబంధించినటువంటి ఒక దేశాత్మకు ప్రాణ నష్టం కింద చెప్పచ్చు. ఆకస్మికంగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే అంటే కొన్ని సంఘటనలు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కొన్ని పరిపాలనా విధానాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు అవి ఏమవుతున్నాయంటే వాళ్ళ వినాశనానికి దోహదకారు అవుతాయి. ఇలాంటి వాటికి ఈ సంవత్సరం రాజకీయంగా కొన్ని వ్యవస్థల్లో మార్పు రావడానికి ఈ సంవత్సరం నాంది పలుకుతుంది. గత కేసెస్ చూసినా గానీ, ఆ స్టడీ ప్రకారంగా చూసినా గానీ ఇది జరిగే అవకాశాలు. ఎందుకంటే 95లో శని మీనంలోకి వచ్చినమ్మటే జరిగినటువంటి మార్పులు ఇక్కడే కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి కూడా చూడండి. అస్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కొంతకాలం పాటు. ఒక సంవత్సరంలో వాజ్పేయి గారు దిగిపోయారు, మళ్ళీ వచ్చేసేసి ఇంకో ప్రభుత్వం వచ్చింది. ఇలాంటి అస్థిరమైన ప్రభుత్వాలకు కూడా కారణమైనటువంటి పరిస్థితి. ఓకే నాగరాజ్ గారు, మీరు చెప్పినట్టే ఓవరాల్ గా భారతదేశం ప్రపంచంతో కంపేర్ చేస్తే భారతదేశం ఎలా ఉండబోతుంది? విభిన్నంగా ఉంటుందమ్మా. ఎందుకంటే ఈ దేశం ఇప్పుడే చెప్పాను, భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు కాలసర్పయోగంలో వచ్చింది. ఇప్పుడు కూడా కాలసర్పయోగంలోనే ఈ సంవత్సరం ఉంది. కాబట్టి గురువు ఇక్కడ జాతకంలో గురువు యొక్క రాశిలోనే ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడింది. గురువు ఇక్కడ శుక్రుడు యొక్క ఇంట్లో ఉన్నాడు, శుక్రుడు గురువు ఇంట్లో ఉన్నాడు. పరివర్తన యోగం అంటాం దాన్ని. ఈ పరివర్తన యోగంలో ఉంది కాబట్టి అన్ని సమృద్ధిగా ఉంటాయి. ఈ దేశానికి సంబంధించినంత వరకు చాలా మార్పులు సంభవిస్తాయి, కానీ అందరికన్నా కూడా భారతదేశం మిన్నగా ఉండబోతుంది. ఎందుకంటే చెడ్డవాడు వాడింట్లో ఉన్నప్పుడు వాడిని చెడు చేయడు, ఎవడైనా వాడింట్లో ఉన్నప్పుడు వాడు బాగుంటాడు. అట్లాగా ఇక్కడ పరివర్తన యోగంలో ఉన్నప్పుడు మీ ఇంట్లో నేను, నా ఇంట్లో మీరు ఉన్నారనుకోండి, నా ఇల్లు మీరు చెడగొట్టలేరు. చెడగొట్టాలన్న ఆలోచన కూడా రాదు. ఎందుకంటే మీరు నా ఇల్లు చెడగొడితే నేను మీ ఇల్లు చెడగొడతా. అలాంటి స్థితి కలుగుతుంది. కాబట్టి ఇంతవరకు ఉన్నటువంటి స్థితి వేరుగా ఉంటుంది. ప్రపంచంతో భారతదేశం ఇప్పుడున్నటువంటి స్థితిగతులు మారుతాయి, గొప్ప స్థితికి వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కాకపోతే అన్నీ సమృద్ధిగా ఉంటాయి. అంటే ప్రపంచ జనాభాతో కంపేర్ చేస్తే భారతదేశంలోనే ఎక్కువ జనాభా ఉన్నారు. అవును, అందువల్ల ఏంటంటే ఈ ఎఫెక్ట్ వేరే వాళ్ళపై. అందుకే చెప్తాను, ఎందుకంటే ప్రపంచ దేశంలో భారతీయులందరూ కూడా ప్రపంచ దేశాలు అన్ని దిక్కులా ఉన్నారు. అన్ని దిక్కులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి మార్పు ఒక తెలుగు రాష్ట్రం గురించో లేకపోతే ఒక దీని గురించో చెప్పుకోకూడదు. ఎందుకంటే ఇది వసుదైక కుటుంబం. వసుద అంటే భూమి మీద ఉన్నటువంటి అందరూ ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు. గ్రహణం ఎక్కడొచ్చినా కూడా మనం అందరం కూడా పాటిస్తాం. అంటే మనం నమ్మకం ఉన్నటువంటి వాళ్ళం. ఎక్కడో అమెరికాలో గ్రహణం వస్తే మనం ఇక్కడ ఎందుకు పాటించాలి? అయినా కూడా పాటిస్తాం, మనకు వాళ్ళు కనపడకపోయినా కూడా పాటిస్తాం. కాకపోతే ఏంటంటే ఈ యొక్క ఖగోళ విజ్ఞానాన్ని పూర్వీకులు మనకున్నటువంటి ప్రకృతిలో ఉన్న నియమాలని గమనించి మనిషికి కూడా అటువంటి నియమాలని పెట్టి ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అద్భుతమైనటువంటి సైన్స్ని జ్యోతిష ఖగోళ విజ్ఞానంగా పెడితే దాన్ని తర్వాత కాలంలో అది వ్యక్తిగతమైనటువంటి జ్యోతిష కింద మారిపోవటం, ఆ తర్వాత ఇలాగ మనం మాట్లాడుకోవడానికి కారణమైంది. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ గురువు 3 రాసుల్లో సంచారం ఉంది. అది 3 రాసుల్లో చాలా మంది తెలియని వాళ్ళు 3 రాసుల్లోకి ఎలా వెళ్తాడు ఒక సంవత్సరంలో? ఎందుకంటే ఆయన 12 సంవత్సరాలు కదా సూర్యుడిని చుట్టూ వచ్చేదానికి. 30 డిగ్రీలు ఆయన చుట్టూ వచ్చే కాలంలో ఏమవుతుందంటే భూమి నుంచి చూసినప్పుడు అది వక్రించినటువంటి అంటే వక్రతత్వంలో కనపడుతుంది. ఆ కనిపించినప్పుడు మనకేమిటంటే మిథునంలోకి వచ్చిన తర్వాత మిథునం నుంచి కర్కాటకంలోకి వచ్చినట్టుగా కనపడుతుంది, కర్కాటకంలోంచి మళ్ళీ మిథునంలోకి వెళ్ళినట్టుగా కనపడుతుంది. కానీ అది మనం తిరుగుతూ ఉన్నాం కాబట్టి, అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటం వల్ల, సౌరమండలంలో ఉంటే అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరగటం వల్ల అలా మనకి గోచారంలో అంటే మనకి గోచరిస్తుంది. కాబట్టి ఇక్కడ కర్కాటకంలోకి వచ్చినప్పుడు గురువు ఉచ్చ స్థితి కదా, అది బాగుంటుంది కదా అని చెప్పేసి మన వాళ్ళు ఒక రకమైనటువంటి భ్రమలో ఉంటాం. కానీ అది మిథునంలోనే యాక్చువల్గా ఉంటుంది. కానీ గోచరించడం మనకు అలాగా రిట్రాగ్రేషన్ అంటాం, దాన్ని వక్రించడం అంటాం, దాన్ని వెనక్కి వచ్చినట్టు ముందుకు వెళ్ళినట్టు కనపడుతుంది అనమాట. కాబట్టి ఈ 2 సంవత్సరాల కాలంలో గురువు వెనక్కి ముందుకు వెళ్తూ ఉంటాడు అనమాట, అంటే మనకు కనపడుతుంది. ఆ తర్వాత మరలా
సింహంలోకి వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ అందుకే చెప్తున్నాను, సమృద్ధిగా ఉండబోతుంది, అన్ని సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ధర్మం తప్పకుండా, ధర్మం తప్పిన వాడు ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు లేదా శిక్ష అనుభవిస్తాడు. అది ఈ సంవత్సరం గట్టిగా కనపడుతుంది మనకి. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏమిటంటే, మీరందరూ కూడా మీ కర్మ ఏదైతే ధర్మం ఏదైతే ఉందో దాన్ని నిజాయితీగా చేయండి. ఫలితం ఏది వచ్చినా కూడా అది మీరు ఎదురు చూడకండి, ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. కొంచెం ఓపికగా నిదానంగా, అంటే తొందరపడతనం లేకుండా నిదానంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అందులో మిథున రాశిలో వాళ్ళకి 10వ ఇంట్లో శని రాహులు అని చెప్పాను కాబట్టి, అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమంలో శని రాహులు ఇవి, అలాగే అర్ధాష్టమంలో ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమంలో ఉంటుంది. వీళ్ళు కొంచెం ఓపికగా ఉండగలిగితే ఖచ్చితమైనటువంటి మంచి ఫలితాలను అందుకునేదానికి అవకాశం ఉంటుంది. 7.5 సంవత్సరం శని భయపడాల్సిన అవసరం లేదు. శని అంటే పనిని ఇష్టపడండి, అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్తాం కదా, ఆ పనిని మీరు ఇష్టపడండి, మిమ్మల్ని శని పెద్దగా ఇబ్బంది పెట్టాడు. ఇంకొక విషయం, ఈ శని 7.5 సంవత్సరం శని ఎవరికైతే ఉందో వీళ్ళందరికీ కాల్షియం తగ్గిపోతుంది. కాబట్టి నువ్వులు తినండి, నువ్వుల నూనె ఆయన మీద పోసి మీరు పాడు చేయాల్సిన అవసరం లేదు. మీరు నువ్వుల నూనె తినండి, నువ్వుల నూనె రాసుకోండి. ఇవన్నీ మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి సింబలైజ్డ్ సిస్టమ్ అన్నమాట. ఆరోగ్యాన్ని ఆ రోజున మనకి చెప్తే అర్థమయ్యేది కాదు, లాజికల్గా చెప్తే, ఒక సింబలైజ్డ్ చేసి చెప్తే అర్థమయ్యేది. ఇప్పుడు అలా కాదు, సింబలైజ్డ్ చేసి చెప్తే అది మూఢనమ్మకం అంటున్నారు. ఇప్పుడు లాజికల్గా చెప్తేనే అది నిజం అని చెప్తున్నారు. కాబట్టి శనిని నువ్వుల నూనెతో అభిషేకించే కన్నా నీ శరీరం, నీ లోపలే శని ఉన్నాడు. ఎక్కడ? నీ కర్మకి కష్టానికి కారకం నీ శరీరం చేస్తుంది. కాబట్టి దానికి బాగా చక్కగా శనివారం పూట నువ్వుల నూనెతో ఉదయాన్నే రాసుకొని ఒక 10 నిమిషాలు ఎండలో ఉంటే మీకు ఖచ్చితమైనటువంటి డి విటమిన్, కాల్షియం బాగా లభిస్తాయి. దానివల్ల మీరు బాగా పని చేయగలుగుతారు, ఓపిక ఉంటుంది. కాబట్టి శనిని ఆ విధంగా తీసుకోండి తప్ప మీరు భయపడుతూ ఉంటే ప్రతిదీ, చీకట్లో ఉన్న తాడు కూడా మనల్ని భయపెడుతుంది. అదే వెలుతురులో ఉన్నప్పుడు పాము కూడా మనల్ని భయపెట్టలేదు. అదే చీకట్లో తాడు కూడా. అలాంటి చీకటిని, అంటే మన మనసులో ఉండేటువంటి ఒక నమ్మకం అనేది బలంగా ఉండటం మంచిదే, కానీ అది మూఢంగా ఉండటం మంచిది కాదు. మన పూర్వీకులు చెప్పింది ఏమిటంటే, ప్రతి ఒక్కరు చెప్పింది కూడా, అలాగే సైన్స్ కూడా ఏం చెప్తుందంటే, ఈ రోజున భారతీయ తత్వశాస్త్రం కానీ, భారతీయ వేదాలు కానీ, భారతీయుల యొక్క నమ్మకాలు కానీ మనకు అర్థం అవ్వాలంటే సైన్స్ అంతగా డెవలప్ అయితే వాళ్ళది అంతగా అర్థమవుతుంది. ఉపవాసం అనేది నిన్న మొన్నటి దాకా పిచ్చి అయితే, ఈ రోజున ఉపవాసం మీద జపాన్ ఆయన రీసెర్చ్ చేస్తే ఆయనకి నోబెల్ ఇస్తారు, నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి సిస్టమ్ చాలా మంచిది, ఉపవాసం అనేది చాలా మంచిది అని ఆయన దాన్ని చేయటం వల్ల శరీరంలో ఉన్నటువంటి టిష్యూస్ ఎలా ఉంటాయి, దాని సిస్టమ్ ఎలా ఉంటుంది అని ఆయన రీసెర్చ్ చేసిన దానివల్ల నోబెల్. మరి ఏ నోబెల్ ప్రైజ్ మరి మన వాళ్ళు పూర్వీకులకి ఎవరు ఇచ్చారు? కాబట్టి మన సిస్టంలో ఏది తప్పు లేదు, మన విశ్వాసంలో ఏది తప్పు లేదు, దాన్ని అతిగా చేయటం తప్పు. ఓకే, థ్యాంక్ యూ అండి నాగరాజు గారు, అయ్యప్ప శ్రీకృష్ణ గారు, మీ సమయాన్ని కేటాయించి ప్రేక్షకుల కోసం అన్ని వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. చూశారు కదండి ఉగాది ప్రత్యేక కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.